కష్టాలన్నీ నాకే వస్తున్నాయి ఎందుకు అని అనుకున్నప్పుడు ఈ వీడియో తప్పక చూడండి. కష్టాలనేవి మనల్ని అంతం చేయడానికి రావు, మనల్ని మరింత బలంగా మార్చడానికి వస్తాయి. ఈ జీవితం ఈరోజు మీకు భారంగా అనిపించవచ్చు. ఇదే జీవితం రేపటి రోజున మీ విజయానికి కారణమవుతుంది. ఉదయించిన సూర్యుడు అస్తమించిన విధంగా చీకట్లో ఉన్న ప్రతి ఒక్కరి జీవితం రేపటి రోజున విజయం అనే వెలుగులోకి వస్తుంది. నువ్వెప్పటికీ ఒంటరివి కాదు, ఎందుకంటే నీ యొక్క సహనం, నీ యొక్క శ్రమ నీతోటి ఎప్పటికీ ఉంటాయి. కష్టాలను ఎదుర్కొని వచ్చిన వారే కడలిని చేరినట్టు జీవితంలో అందనంత ఎత్తుకు ఎదుగుతారు. తల్లిదండ్రుల యొక్క కష్టం అంటారా? మీ యొక్క కష్టం, మీ త్యాగం కనిపించకపోయినా రేపటి రోజున మీ పిల్లల భవిష్యత్తులో తప్పక కనిపిస్తాయి. మీ శ్రమ, మీ కష్టం మీ భవిష్యత్తుకు పునాది. కష్టాలు మీ ప్రేమని, మీ మంచితనాన్ని పరీక్షించడానికి కాదు, మీ యొక్క ఓర్పుని గొప్పగా చూపించడానికి వస్తాయి. విద్యార్థుల యొక్క కష్టం అంటారా? చదువుని ఎప్పుడు కూడా కష్టంగా భావించకండి. ఇష్టంగా మార్చుకుంటే నీ ఎదుగుదలకి ఒక గొప్ప సంకేతంగా మారుతుంది నీ చదువు. నేను పరీక్షల్లో ఫెయిల్ అవుతా అని భయపడుతూ కూర్చుంటే భయం మాత్రమే మిగులుతుంది. నేను పాస్ అవుతా అనే నమ్మకాన్ని నుంచి ధైర్యంతో ముందడుగు వేస్తే ఎందుకు పాస్ అవ్వవో చూడు. ఓడిపోతానేమో అని అనుకోవడం కాదు, ప్రయత్నం ఆపకపోవడమే విజయం. కష్టాలు ఎప్పుడు కూడా కుటుంబాలను విడదీయవు, ఎందుకంటే అవే కష్టాలు కుటుంబాలని కలిపి నడిపిస్తాయి. మీ నమ్మకం, మీ శ్రమ, మీ ఓర్పు ఉంటే ఏ పరిస్థితినైనా జయిస్తారు. మీ యొక్క ప్రతి కష్టం రేపటి రోజున ఒక కథగా మారుతుంది. ఈ రోజు పడే కష్టం రేపటి రోజున మీ విజయానికి కారణమవుతుంది. నీ ఓర్పు, నీ శ్రమ నీ మంచి భవిష్యత్తుకు తోడ్పడుతుంది. కష్టాలు ఎప్పటికీ మనతో ఉండవు, ఎందుకంటే అవి తాత్కాలికం. మీ యొక్క లక్ష్యం అనేది శాశ్వతం.